ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు కూడా రంజాన్ పర్వదిన మాసాన్ని కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల ఉపవాసం తర్వాత అందరూ ఈద్గాకు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేశారు. మత పెద్దలకు సంబంధించి కూడా వీళ్ళందరికీ ఏ విధంగా ఒక మార్గనిర్దేశం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే జనగామ జిల్లా మత పెద్ద మనతో ఉన్నారు, షాహీ ఇమాం గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఎందుకంటే ప్రపంచ శాంతికి చాలా మంది మత పెద్దలు ఎలా అయితే శాంతి సందేశం వినిపించారో జనగామ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ షాహీ ఇమాం గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు అయితే మంచి సందేశం వినిపించారు. ఇంతమంది సోదరులు కూడా వచ్చి ప్రత్యేకంగా సామూహిక ప్రార్థనలు చేసి కూడా ఒక ఔరా అనిపించుకునే విధంగా ఉంది. ఒక యూనిటీకి ఒక ప్రతిరూపంగా ఇక్కడ మనకి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? మీరు ఏం చెప్పారు సార్ వాళ్ళకి ఈ రోజు? अस्सलामु अलैकुम, अल्हम्दुलिल्लाह हमारी ईद उल फितर आज सुकून के साथ मनाई गई। मैं दुआ करता हूँ कि अल्लाह तबारक व तआला हमारे पूरे हिंदुस्तान के अंदर अमन व अमान का फिजा कायम रखे और आपस में भाईचारगी अता फरमावे और हमारे शहर जनगांव और पूरे तेलंगाना के अंदर अल्लाह सुकून और इत्मीनान की ज़िंदगी अता फरमावे। हम यही तमन्ना करते हैं कि अल्लाह हम सबको आफियत की ज़िंदगी अता फरमावे। हमारी ईद यही खुशी देती है कि सब मिलजुल कर रहें, सब भाई भाई बनकर रहें, एक साथ रहें और आपस में खूब मोहब्बत के साथ ज़िंदगी गुजारें ताकि किसी किस्म की कोई फितना फसाद हमारे दरमियान ना हो। मैं पूरी मेरी तरफ से और पूरे जनगांव वालों की तरफ से तमाम को ईद की बहुत बहुत खुशी, ईद की मुबारकबाद पेश करता हूँ। अल्लाह तबारक व तआला हम सबको कबूल फरमाए। ఓకే, ఇప్పటి వరకు చాలా మంది ఇక్కడ అదే పార్టీలకు అతీతంగా కూడా రాజకీయ నాయకులు కూడా వాళ్ళందరూ వచ్చారు. ఇక్కడ శుభాకాంక్షలు చెప్పడానికి కూడా వచ్చారు. దానికి సంబంధించి కూడా శాంతి సందేశం కూడా మత పెద్దలు కూడా వినిపించినటువంటి పరిస్థితి. మరికొంత మందితో మనం మాట్లాడి ఈ పండుగ సందర్భంగా వారు ఎట్లాంటి సందేశాన్ని వినిపిస్తారు, ఎట్లాంటి మెసేజ్ దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి మైనార్టీ సోదరులు అందరూ కూడా జరుపుకుంటున్నారు. ఇక్కడ ఉగాది పర్వదినం సందర్భము అలాగే రంజాన్ రెండు వెంటనే రావడం కూడా హిందూ ముస్లిం భాయి భాయి అన్నటువంటి ఒక సూచనలు కూడా ఇక్కడ మత పెద్దలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి రంజాన్ మాసం పవిత్ర మాసం సంవత్సరంలో ఒకసారి వచ్చేటువంటి ఈ మాసాన్ని కూడా చాలా పవిత్రంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఉపవాసాల అనంతరం కూడా ఇక్కడ మంచి ఒక కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. చివరి రోజైనటువంటి రంజాన్ మాసం అంటే నెల రోజుల ఉపవాసాల అనంతరం రంజాన్ మాసం సంబంధించి ఇక్కడ ఈద్గాల వద్ద కూడా ప్రత్యేక ప్రార్థన చేశారు. మరికొంతమంది మనం మాట్లాడి ఏం జరుగుతుందో అసలు వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది, రంజాన్ మాసాన్ని ఎట్లా చూస్తున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడికి దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ముస్లిం సోదరులు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నెల రోజులు ఉపవాసం ఉండి ఒక దీక్షతోటి కూడా ఇక్కడ వీళ్ళందరూ ఒక ప్రపంచ వ్యాప్తంగా శాంతి నెలకొనాలన్నటువంటి ఒక దీక్ష తీసుకున్నారు. ప్రస్తుతానికైతే జనగామ జిల్లా స్థానిక ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎట్లాంటి పరిస్థితులు ఇక్కడ జనగామ జిల్లాలో ఉన్నాయి? ఎందుకంటే నెల రోజుల నుండి ఒక పవిత్ర రంజాన్ మాసంలో వారు చేస్తున్నటువంటి దీక్షలకు సంబంధించి కూడా ప్రత్యేక కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నారు. రాజేశ్వర రెడ్డి గారు, సార్, ఇప్పటి వరకు మొత్తం జనగామ జిల్లా వ్యాప్తంగా కూడా ముస్లిం సోదరులు ఒక దీక్షతోటి కూడా ఇక్కడ మంచి కార్యక్రమాలకు ఉన్నారు. ఒక మంచి శాంతి నెలకొల్పాలన్నటువంటి ఒక భావంతో ఉంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మీరు ఇక్కడికి దర్గాకు ఈద్గాకు వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం? జనగామ జిల్లా గానీ జనగామ నియోజకవర్గం గానీ ఇక్కడ ఉండే ముస్లిం సోదరులు హిందూ సోదరులు అందరు కలిసిమెలిసి ఉంటారు. తరతరాలుగా ఆనాడు నిజాం కంటే ముందు ప్రాంతం నుంచి వెళ్ళి ఈనాటి వరకు కూడా అలానే జాయిదాదులు కలిసి ఉంటాయి, పనులందరూ కలిసి చేసుకుంటూ ఉంటారు. మొత్తం కూడా భావజాలం కూడా ఒకటే ఉంటుంది. అది ఉద్యమ భావజాలం ఉంటే హిందువులు ముస్లిమ్స్ కలిసే ఉంటారు. అదేవిధంగా అది ఆనాడు తెలంగాణ ఉద్యమం అయినా తర్వాత జరిగిన అంతకుముందు ఉన్న తెలంగాణ సాయుధ పోరాటం అయినా ఇక్కడ ఎవరైతే పీడితులు ఉన్నారో పీడకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సందర్భం ఉన్నది తప్ప లేకున్నట్లయితే అందరూ మానవులుగా బ్రహ్మాండంగా కలిసి ఉంటారు, మానవత్వం ప్రదర్శిస్తుంటారు. కాబట్టి ఇవాళ ఒక నెల రోజులు ముస్లిం సోదరులందరూ కూడా అద్భుతమైన వాళ్ళ యొక్క సమయాన్ని ప్రార్థనలు చేసుకొని ఉపవాసం ఉండి ఇవాళ మొత్తం కూడా వాళ్ళందరూ ఇవాళ ఈద్గాలో మొత్తం ఈ జనగామ నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ఇతర నియోజకవర్గ ప్రాంతాలు కూడా ఇక్కడికి వచ్చి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఈద్గా కాబట్టి అందరూ వచ్చిండ్రు. కాబట్టి వారందరికీ ఇక ఈద్ ముబారక్ తెలియజేస్తూ ఇదే శాంతి సౌఖ్యం ఎప్పటికీ ఉండాలని చెప్పేసి ముస్లిం సోదరుల యొక్క కుటుంబాలందరూ కూడా మంచిగా సిరి సంపదలతో తులతూగాలని చెప్పేసి అందరం కలిసి శాంతి సౌఖ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో నేను గతంలో పోయినసారి కూడా ఇక్కడికి వచ్చి వారందరితో కలిసి శుభాభినందనలు వారికి తెలియజేసి వాళ్ళందరితో గలే మిలాయించి మొత్తం ఈద్ ముబారక్ తెలియజేయడం జరిగింది. ఇవాళ కూడా మళ్ళీ అట్లనే రావడం జరిగింది. కాబట్టి జనగామ శాంతిగా ఉండాలి, జనగామలో ఉండే అందరు మనుషుల్లా కలిసి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సార్, ఇప్పుడు ఇక్కడ రంజాన్ పండుగ సంబంధించి కొంతమంది వసతుల గురించి కొంత ఇబ్బంది పడ్డట్టు కూడా మాకు అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడుకునే మాటలను బట్టి వాళ్ళకి ఏమన్నా చేయగలుగుతారా సార్? ఇప్పుడు ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఇంతకుముందే చేయించేవాడిని. ఇవాళ కూడా మీరు చెప్పినట్టు ఉన్నట్లయితే ఇవాళ పాలనాధికారి కూడా రిజ్వాన్ పాషా గారే ఉన్నారు కాబట్టి వారికి కూడా తెలుసు. కాబట్టి
వారికి జనరల్గానే చాలా మంచి మనిషి, సహృదయుడు. కాబట్టి ఇవాళ ముస్లిం పండుగ అతిపెద్ద పండుగ, అత్యంత ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఏమన్నా ఏర్పాట్లు లేనట్లయితే మళ్ళీ చేయమని చెప్పి వారికి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ దానికి సంబంధించి కూడా ఇక్కడ ముస్లిం సమాజానికి కూడా మార్గదర్శనం చేసేటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. మత పెద్దలు కూడా ఎప్పుడు ఒక మార్గనిర్దేశం చేసే విధంగా, ఒక శాంతి సౌభ్రాతృత్వం నెలకొనే విధంగా ఉండాలన్నటువంటి సూచనలు కూడా చేస్తున్నారు. అందులో కొంతమంది మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటివరకైతే నెల రోజుల ఉపవాస దీక్ష తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానాన్ని కూడా అలవర్చుకోవాలి, శాంతి నెలకొనాలంటే గతంలో మనం చేసేటువంటి కర్మలను కూడా వదిలిపెట్టాలి, దుష్కర్మలు ఏమన్నా అని చెప్పి చెప్తా ఉంటారు. ఇప్పుడు నిజంగా ఎట్లాంటి సందేశం ఈ రంజాన్ మాసంగా ప్రపంచవ్యాప్తంగా వినిపించబోతున్నారు సార్? చాలా చాలా బాగుంది రంజాన్ మాసం. 30 రోజులు చాలా ఏమంటూ आराम से जो है सो रमजान का महीना गुजरा है. अल्हम्दुलिल्लाह अल्लाह के फजल और करम से यहाँ पे हिंदू मुसलमान हर जो है मिलकर जो ईद मनाते हैं. कल भी उगादी थी, उगादी के मौके पर जो हमारे जो हिंदू भाई हैं उन सबको भी हम मुबारकबाद दिए और वो लोग हमारे हिंदू भाई भी जो यहाँ पे मौजूद है ईदगाह में, और वो लोग भी आकर हमको मुबारकबाद दिए. హిందూ ముస్లిం భాయి భాయి అన్నది కూడా చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది మత పెద్దలతో కూడా మనం మాట్లాడదాం. దేవుడు ఇచ్చేవాడే కానీ తీసుకుంటాడు, కానీ వాడిని మొక్కాలి. మరి వాడిని మొక్కితే వాడు మన దగ్గరికి అవుతాడు. మీ హిందువులకు అడిగిందల్లా ఇచ్చేసిండు, మాకేమి ఇయ్యలే. అరే మా గతేంద్ర అని మేము అడిగితే ఆయన ఏమన్నాడు కదా అంటే, అరే నాయన అడిగిందల్లా వాళ్ళకి ఇచ్చేసి వాడు 33 కోట్ల దేవతను ఇచ్చిపెట్టి నా దగ్గరికి వచ్చారు కనుక అడిగింది. మరి మాకేం గత అంటే, మీకేముంది రా మేము పట్టుకున్నాం ఇట్లా, నువ్వే కావాలని. నేను ఎందుకు అంటే, నువ్వు మా ఎమ్మడి ఉండాలి, మాకు అవసరం ఉంటే అడుక్కుంటాం. रमज़ान की ईद जो है सिर्फ रोज़ा और तरावी की नहीं है, भाईचारगी की है. यानी अल्लाह ताला ने ये बताया कि सारी कौम में सब्र के साथ काम किया करो, ताकि उनको ये तालीम दो कि सब्र बड़ी चीज़ है. और रमज़ान में जो है कुर्बानी है. आप अल्लाह के नाम पर 24 घंटे में से 12-13 घंटे तो भूखे रहते हैं. उसके मानी ये नहीं भूखे नहीं है, आपको गरीबी का जो गरीब है उसका एहसास होता है आपको कि गरीब के फिर क्या गुजरती है, वो क्या हालत है. और अल्लाह ताला फरमाता है तुम अच्छे काम करोगे तो उसका इनाम आज देगा. तो हर इंसान को, हर मनुष्य को, कोई जात का भी हो, अच्छे काम करेगा तो उसका सिला भी अच्छा मिलेगा. यही पैगाम है. ఇక్కడ దాదాపు ఉపవాస దీక్ష ఉండడం వల్ల దాని అంతరార్థం కూడా చెప్తున్నారు. అంటే ఆకలితో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది కాబట్టి ఎవరు ఆకలితో ఉండకుండా ఉండాలంటే దాన గుణంలో ఉండాలన్నటువంటి ఒక మంచి సూచనలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్క ఆలోచన కూడా దీనిలో మత గ్రంథంలో ఏది పొందుపరిచినా కానీ ఒక అందరూ సమసమాజ నిర్మాణం జరగాలన్నటువంటి కూడా చెప్తున్నారు. ఒకసారి మనం చాలా మంది మనం మాట్లాడదాం. బోలియే సార్. ఈ రంజాన్ అనేది ఒక శాంతి మత సామరస్యానికి పత్రిక. ఎందుకంటే ఇందులో కుల మత అతీతంగా అందరూ ఇక్కడ మా హిందూ సోదరులు మా ఈద్గాకు వచ్చి మాకు ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ రంజాన్ నెలలో 30 రోజులు ఎలా అయితే ఉపవాస దీక్షలు ఉంటామో, ఈ 30 రోజులు అనేది ఈ సంవత్సరం కాలం కూడా పాటించాలి అనేది. ఈ 30 రోజులు అనేది ఒక జీవితాన్ని తెలియజేస్తుంది, ఒక శాంతిని తెలియజేస్తుంది, ఒక దాన గుణాన్ని తెలియజేస్తుంది. రంజాన్ అనేది ఒక 30 రోజులు ఉపవాసం మాత్రమే కాదు, రంజాన్ లో ఈ 30 రోజుల్లో ఎన్నో నేర్చుకుంటాము. ఇది ఒక 30 రోజులు మాకు ట్రైనింగ్. ఇది ఈ జీవితంలో ఎలా బతకాలి, ఎలా ఉండాలి, మా ముహమ్మద్ సల్లల్లాహు సల్లం ఆయన ఎలా బతికిండు, మనము ఎలా దానాలు చేయాలి, ధర్మాలు చేయాలి, ఎలా శాంతిగా ఉండాలనేది ఈ 30 రోజులు అనేది మాకు ఎంతో నిశ్చితగా, ఎంతో భక్తి శ్రద్ధలతో 30 రోజులు మేము ఉపవాస దీక్ష ఉండి ఈ రంజాన్ పండుగ చేసుకుంటాం. కాబట్టి ఈ రంజాన్ పండుగ మాకు ఇలాగే ఇంకా రాబోయే రోజుల్లో కూడా అందరం కుల మతాల అతీతంగా అందరం కలిసిమెలిసి శాంతియుత వాతావరణంలో ఈ తెలంగాణలో కాదు ఈ భారతదేశంలో అన్ని పండుగలు కూడా ఇలాగే శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఇక్కడ మా జనగామ జిల్లా ముస్లిం ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలా అద్భుతమైన వ్యాఖ్యానం. ఎందుకంటే మహమ్మద్ ప్రవక్తతో పాటు అలాగే ప్రవక్త అయినటువంటి మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పినటువంటిది ఈ నెల రోజు ఒక దీక్ష మాత్రమే కాదు, ఈ నెల రోజుల దీక్ష అనేది జీవితం అంతా ఒక ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ జీవన పర్యంతం ఆలోచించేటువంటి ఆ గుణాల్లో భాగంగా 30 రోజులు ఒక శిక్షణ సమయంగా ఇక్కడ వీళ్ళు అభివర్ణిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి ఆలోచనలు సమాజం అంతా మంచిగా ఉండడం కోసమే చేస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా ముస్లిం సోదరులతో పాటు భారతదేశం అనేది కూడా అన్ని మతాల కలయిక కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉండాలి. హిందూ ముస్లిం బాయి బాయి అన్నటువంటి ఉండాలి. ఎవరైనా సరే మతాలకు అతీతంగా మానవత్వం పరిమళించే విధంగానే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ప్రార్థనలు కూడా జరుగుతున్నాయి అన్నటువంటి ఒక సూచనలు కూడా ఇక్కడ జనగామ జిల్లా కేంద్రంలో ఈద్గాలో చేస్తున్నటువంటి పరిస్థితి.
రంజాన్ మాస పర్వదినాన్ని పురస్కరించుకుని దాదాపు ఇక్కడ జనగామ జిల్లా ఈద్గాలో కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మానవత్వమే పరిమళించాలనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా ఇక్కడికి వచ్చి ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతానికైతే ఇక్కడ మనము ఇక్కడ ఈద్గాలో జనగామ ఈద్గాలో ఉన్నాము. చాలా వరకు ఇట్లాంటి పండుగలు సుహృద్భావ వాతావరణాన్ని పెంచుతాయి కాబట్టి అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలనేటువంటి ఒక సూచనలు అయితే ఇస్తున్నారు. సార్ నమస్తే సార్. ఇప్పటి వరకు చూసినట్టయితే పండుగలు ఇప్పుడు ఎందుకంటే నిన్ననే ఉగాది పండుగ వచ్చింది, తెల్లారే రంజాన్ పండుగ వచ్చింది, అందరూ కలిసి చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంటే? చాలా బాగుంది. ఏదేమైనా ఏకత్వంలో భిన్నత్వం అన్నట్టు కాంగ్రెస్ పార్టీ దేశంలో మొత్తం మీద అన్ని భాషలు, అన్ని కుతాలు, అన్ని మతాలు కలిసి సంస్కృతి కార్యక్రమాన్ని చేపడుతుంది. ఏదేమైనా కుల మతం అనేది భేదాలు లేకుండా, మత సామరస్యాలు లేకుండా అందరం ఒకే భావనతోని మా మానవులంతా ఒకే భావనతోని హిందూ ముస్లిం ఐక్యతతో పాటు ఈ యొక్క ఉత్సవాలు జరుపుకోవడం చాలా విశేషం. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మూరు ప్రతాపరెడ్డి తరపున మేమంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకే ఓకే వనక శివరాజు గారు మార్కెట్ కమిటీ చైర్మన్, మీరు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మంచి వాతావరణం, ఒక సుహృద్భావ వాతావరణం అయితే అని చెప్పాలనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కృణవంతో విశ్వమార్యం అన్నట్టు ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా సౌహృద్భావంతో ఉండాలన్నటువంటి సూచనలు మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది రంజాన్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది కాబట్టి ఒక శాంతి సందేశాన్ని వినిపించే దృక్పథంతో ప్రతి ఒక్క ముస్లిం సోదరులు ప్రార్థన చేస్తున్నారు. భారతదేశంకి వచ్చినట్టయితే మేము అన్నట్టు భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణాన్ని చూస్తుంటే? ముందుగా అందరికీ జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మూరు ప్రతాపరెడ్డి గారి తరఫున జనగామ జిల్లా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఈ రోజు మేము జనగామ జిల్లా కేంద్రంలో ఉన్న ఈద్గా దగ్గరికి జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వచ్చి అందరు ముస్లిం సోదరులందరికీ విజ్జేయడం జరిగింది. మన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే సెక్యులర్ పార్టీ, హిందూ ముస్లిం బాయ్ సిక్ ఇసాయి అని అంటారు. అందుకే అందరం మన భారతదేశంలో అన్ని కులాలు ఒకటే కాబట్టి ప్రతి ఒక్క పండుగకు అందరం కలిసిమెలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిన్ననే ఉగాది పండుగ జరిగింది, ఈ రోజే రంజాన్ పండుగ. అట్లా అందరం కలిసి ఇక్కడ అందరినీ కలిసి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అందుకు గాను ఈరోజు కాంగ్రెస్ పక్షాన మేము అందరం వచ్చి ముస్లిం సోదరులను విజ్జేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఓకే ఓకే కాంగ్రెస్ నాయకులు, ప్రముఖ అడ్వకేట్ చెప్పండి సార్. ఇప్పుడు ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా ఇక్కడ మీ పాత్ర కూడా కంపల్సరీ కనిపిస్తూ ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది నిజంగా ఇంత గొప్ప వాతావరణం? ఇక కలెక్టర్ గారు వచ్చారు, మిగిలిన వివిధ పార్టీ నాయకులు వచ్చారు, అందరికి కూడా ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మీకు కూడా ఏంటంటే రంజాన్ మాసం ఎప్పుడు వస్తుందా అని చెప్పి, ఒక పవిత్రమైనటువంటి మాసం ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తూనే ఉంటారు. ఆజీవన పర్యంతం అనేది కూడా ఈ ట్రైనింగ్ అన్నట్టు ఒక విధంగా ఈ రంజాన్ మాసం అనేది ప్రతి ఒక్క చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద పిల్లల వరకు మంచి వాతావరణం ఉంటుందని ప్రతి ఒక్కరికి నమ్మకం. దాన ధర్మాలు కూడా ఇదే చేస్తారు. ఈ నెలలో చేసిందంతా సమాజ జీవితం అంతా వస్తుందన్నటువంటి నమ్మకం అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు? रमज़ान का महीना एक बड़ा मुक़द्दस महीना है। एक महीना मुस्लिम रोज़ा रह के इबादत करके नमाज पढ़ के आज ईद मनाने के लिए ईदगाह को आए। ईदगाह के अंदर तकरीबन 7,000-8,000 मुसलमानों ने ईद की नमाज अदा की। इसके अंदर जनगांव जिला कलेक्टर जनाब रिजवान पाशा साहब, डीसीपी महेंद्र नायक साहब, एसीपी साहब, तमाम लोग यहाँ पे शिरकत किए। हमारे लीडर, हमारे कायद जनाब कोम्मूर प्रताप रेड्डी साहब, जनगांव कॉन्स्टिट्यूंसी के इंचार्ज, डिस्ट्रिक्ट कांग्रेस जनगांव के सदर, उन्होंने उनकी वालदा के इंतकाल होने की वजह से ईद के मौके पे नहीं शिरकत करे, माजिरत चाहे। उन्होंने ऐलान किया कि मैं मेरी माँ का इंतकाल होने से आप लोगों से मिल ना सका, और सबको ईद मुबारकबादी का पैगाम दिए हैं। कांग्रेस पार्टी की जानिब से तमाम मुसलमानों को ईद का पैगाम दिया गया। जनगांव के अंदर हिंदू मुसलमान भेदभाव नहीं, मिलजुल के एकजहती से दसरा, दीपावली, उगादी, रमज़ान, बकरीद सब मिल के करते हैं। यहाँ पे कभी भी किसी भी तरीके का कम्युनल चीज़ें नहीं हुए, सब मिल के करते हैं। दसरे के दिन मुसलमानों ने हिंदू भाइयों के लिए वहाँ पे पानी पीने का इंतज़ाम करते हैं। इसी तरीके से रामनवमी के मौके पे, हर मौके पे मुसलमान भाई हिंदुओं के साथ मिलजुल के काम करते हैं। जनगांव एक गंगा जमनी तहजीब का है। कांग्रेस पार्टी आने के बाद से रेवंत रेड्डी साहब मुसलमानों के लिए तरक्की के काम कर रहे हैं। माइनॉरिटी रेजिडेंशियल स्कूल के अंदर फंड्स को बढ़ा के मुसलमानों के डेवलपमेंट के लिए काम कर रहे हैं। मुसलमान भी कांग्रेस पार्टी के साथ है, कांग्रेस पार्टी भी मुसलमान के साथ है। रेवंत रेड्डी साहब मुसलमानों के हमदर्द हैं। हम कोम्मूर प्रताप रेड्डी के साथ रहते हुए जनगांव की तरक्की के लिए, जनगांव के मुसलमानों की तरक्की के लिए काम करेंगे।
मार्केट चेयरमैन शिवराज साहब, सीनियर कायद श्रीनिवास रेड्डी साहब और बुच्ची रेड्डी साहब यहाँ पे आए। हम उनका शुक्रिया अदा कर रहे हैं, कांग्रेस के तमाम लीडर्स का। मुझे जो मौका दिया गया, मैं बहुत बहुत शुक्रिया। ఓకే, ఇక్కడ దాదాపు ఇక్కడ డీసీపీ గారు అలాగే ఏసీపీ గారు ఇక్కడ భద్రతా ఏర్పాట్లను కూడా చేస్తారు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ జనగామ అనేది గంగా యమున సంగమంలాగా ఇక్కడ హిందూ ముస్లింలు ఉంటారు తప్ప ఎక్కడ ఇప్పటివరకు మత కళలు కానీ ఎక్కడ ఒక భేదభావం అనేది కూడా ఎక్కడా లేదు. అట్లాంటి వాతావరణం ఇప్పటి వరకు అలాగే కొనసాగింది, ఇక ముందు కూడా అలాగే కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ ఇట్లాంటి వాతావరణం ఆజీవన పర్యంతం ఉంటుందని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి రావడము వాళ్ళకి కావాల్సినటువంటి అంటే దేశవ్యాప్తంగా ఎట్లాంటి సుదృఢ వాతావరణం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే సెక్యులర్ పార్టీ కాబట్టి ఆ సెక్యులర్ విధానాలను అనుసరించే విధానంలో భాగంగా మేము అందరం కలిసి ఉంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. सर आप बोलिए सर, आप कैसा लग रहा है इधर ईद का में ये पूरा दिख रहे ना, वो कैसे दिख रहा? मैं तमाम जनगाम की आवाम को ईद उल फितर और रमज़ान की मुबारकबाद देता हूँ। बहुत ही खुशी की बात है, आज हमारी ईदगाह पे हम बचपन से देखते हैं, यहाँ पर जब भी ईद होती है हमारे गैर कौम के दोस्त मुजाहिद कई लोग यहाँ पर हमेशा मैं बचपन से देता हूँ। और जनगांव के जितने भी लोग हैं यहाँ पे हमारे मुबारकबाद देने के से आते रहते हैं। ये माहौल हमारे लिए बहुत अच्छा है और मोहब्बत का माहौल है और मोहब्बत का पैगाम है। इसीलिए हम यहाँ पर हम बाहर की बात नहीं करते, यहाँ हमारे जनगांव में यहाँ ये गंगा जमुना की तहजीब रहती। हमारे पास कोई भी प्रॉब्लम्स आते हैं या माइनॉरिटीज को प्रॉब्लम्स हो या अदर कौम को प्रॉब्लम्स हो, ये एक साथ पूरे मिलकर इस प्रॉब्लम को सॉल्व करने की कोशिश करते हैं। और कल उगादी हुई, हम उगादी में गए और आज ईद है, रमजान की ईद है, वो हमारे घर पर आएंगे। ये जनगांव की काबिलियत है, इंशाअल्लाह ताला अल्लाह की दुआ से सब मिलकर ऐसी कायम रहकर इस जनगांव को एक रोशन और नामगार बनाने के लिए हम सब हमेशा कोशिश करेंगे। आप लोग भी कोशिश करिए, रमजान के दिन सब मिलकर हमको दुआ दीजिए। शुक्रिया। ఇప్పటి వరకు జనగామ జిల్లా కూడా ఇప్పటి వరకు ఎట్లాంటి పొరపచ్చాలు లేకుండా ఇప్పటిదాకా ఉన్నదని చెప్పి అంటున్నారు. గంగా యమున తహజీబ్ ఎట్లాగైతే ఉంటుందో అట్లా విధంగానే ఉండాలని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ జనగామ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా నిన్న ఉగాది పండుగ జరిగింది, ఈ రోజు రంజాన్ పండుగ జరిగింది, మేము వాళ్ళ పండుగలకు వెళ్తాము, ఇక్కడ వెళ్తున్నాము, ఇదంతా ఒక ఉమ్మడి వ్యవస్థగానే ఉంటున్నాం తప్ప ఎక్కడ మత కళలకు సంబంధించి అటువంటి వాతావరణం లేదు. కాబట్టి ఇక్కడ వీరేంద్రులు చిన్నతనం నుంచే చెప్తున్నారు, ఎవరైతే మహమ్మద్ ప్రవక్తతో పాటు ఇక్కడ ప్రవక్త అయినటువంటి మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి విధంగా ఒక నెల రోజుల ఈ దీక్ష అనేది తను పాటించినటువంటి విధానాలను కూడా జీవితాంతం పాటించాలనే ఒక సూచనలు కూడా ఇక్కడ ఈద్గాల వద్ద ఒక మంచి సందేశం అయితే వినిపిస్తున్నారు. వీరికి శుభాకాంక్షలు చెప్పడానికి కూడా జనగామ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ శుభాకాంక్షలు చెప్పడం కూడా మాకు సంతోషంగా అనిపిస్తుంది. మేము కూడా అందరి కుటుంబాలకు కూడా ఒక మంచి కలయికతోనే ఉంటామన్నటువంటి ఒక సందేశాన్ని వినిపిస్తున్నారు. రంజాన్ మాసం శాంతి సందేశాన్ని వినిపిస్తుంది, ప్రపంచం కూడా శాంతిమయంగా ఉండాలని కోరుకుంటుంది. కాబట్టి అట్లాంటి పవిత్ర మాసంలో మేము ఈ వేడుకలు పూజలు చేసుకోకుండా తమ పూర్వజన్మ సుకృతంగా ఇక్కడ వీళ్ళు అభివర్తిస్తున్నటువంటి పరిస్థితి. మైనారిటీ వ్యవస్థకు సంబంధించి మాసాలలో రంజాన్ మాసం ఎంత పవిత్రమైనదో ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ఆ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కూడా ఎంతో మంది భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉండి ఆ తర్వాత ఇక్కడ చివరి రోజు ఈద్గా అంటే నిలవంక వచ్చిన నెక్స్ట్ రోజే ఇక్కడ రంజాన్ మాసం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఈద్గా వద్దకు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చాలా మంది ముస్లిం సోదరులు మనతో ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఇప్పటి వరకు అయితే నిజంగా సంవత్సరంలో ఇంతకు మించినటువంటి గొప్ప పండుగ ఏది లేదని చెప్పి అంటూ ఉంటారు. అట్లాంటి పండుగ రావడానికి కూడా పూర్వజన్మ సుఖితంగా ఉంటారు. అందులో రోజా ఉండడం అనేది కూడా చాలా గొప్ప కఠిన నియమాలను కూడా పాటిస్తూ ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది వాతావరణం? యాక్చువల్గా ఏంటంటే ఇది అల్లాహ్ తాలా ఈ మా ఒక భూమి మీద ఉన్న ప్రజలకు అంటే భూమి మీద ఉన్న మనుషులకు ఏంటంటే ఒక గొప్ప వరము. అంటే 11 నెలలు 12 నెలలలో 11 నెలలు మనము అంటే ఒక ఎటువంటి దీక్ష లేకుండా ఏం లేకుండా ఒక నెల ఒకటే నెల మనకు దేవుడు కరుణించిండు. అంటే ఒక్క నెల మనము ఉపవాస దీక్షతోని భక్తి శ్రద్ధలతోని అంటే మా అల్లా ఒక ఉద్దేశం ఏంటంటే ఈ ఒక్క నెలలో ఏ భక్తుడైనా కఠిన ఉపవాసం ఉండి వాళ్ళు ఏమనుకున్నా నెరవేరుతాయి. అటువంటి అంటే అంటే నువ్వు ఏం అడుగు, నువ్వు దిల్ ఖోల్కే తుమ్ కుచ్ భీ పూచో అల్లాహ్ తాలా ఆప్ జరూర్ ఆప్కు జో భీ చాహే ఓ దిన్. అంటే ఏది అడిగినా నేను ఇచ్చేవాడిని, నేను నువ్వు అడిగేవాళ్ళు మీరు ఉండాలి, మీరు ఎప్పుడు అడిగితే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అన్న వ్యక్తి మా గొప్ప మా అల్లాగా. అటువంటి గొప్ప నెలలో ఉపవాసాలు అనేది గొప్ప పెద్ద ఒక దీక్ష ఇది. ఎందుకంటే మీకు కూడా తెలుసు, చెప్పడానికి కఠినంగా ఉండొచ్చు కానీ చేస్తుంటే చాలా పవిత్రమైన ఉపవాసం ఇది. చేస్తూ ఉంటే చిన్న పిల్లల నుంచి కూడా పండు ముసలి వారు కూడా ఈ ఉపవాసాలు ఉంటారు. ఇందులో భాగంగా కూడా 5 పూటలు నమాజులు ఉంటాయి, అదే తరాబీ ఉంటుంది. తరాబీలో ఏంటంటే
మొత్తం ఖురాన్ డైలీ ఒక 2 పారాలు ఒక మౌలానా గారు ఏం చేస్తున్నాడు చూడకుండా 2 పారాలు 30 పారాలు 60-30 రోజుల్లో పూర్తి చేస్తారు అన్నట్టు. దీన్ని తరాబీ అంటారు. అంటే ఇటువంటి దీక్షతోని ఈ రంజాన్ మాసం ప్రారంభమై నెలవంకతోని ముగిస్తుంది. అది ఓకే ఓకే. ఇక్కడ దాదాపు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు చిన్నపిల్లల నుండి మొదలుకుంటే వృద్ధులు కూడా చాలా ఎంత ఇబ్బందులు కాదు, ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది అనిపించదు చెప్పి అంటున్నారు. నిజంగా కొంతమంది మరి కొంత హెల్త్ కొద్దిగా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇట్లాంటి ఖచ్చితంగా పాటిస్తారు నియమాలు. అంటే హెల్త్ పరంగా అంటే మాక్సిమం ఏంటంటే ఒకరు టాబ్లెట్స్ అంటే వాళ్ళ మెడిసిన్స్ పరంగా ఏమైనా ఉంటే, అంటే కొందరికి ఏముంటుంది అంటే సార్ మధ్యాహ్నం వేసుకున్న టాబ్లెట్ ఉంటే వాళ్ళకి ఎక్స్క్యూజ్. అంటే ఇప్పుడు కంపల్సరీ ఆ టాబ్లెట్ వేసుకుంటేనే వాళ్ళకు ఆరోగ్యపరంగా ఉంటారు, అంటే ఒక వెలిగిగా ఉంటారు అనే ఉద్దేశం ఉంటే అటువంటి వాళ్ళకి ఎక్స్క్యూజ్. కానీ ఇక పొద్దున పూట ఒక టాబ్లెట్ నైట్ ఒక మ్యాక్సిమం అసంటి వాళ్ళు అయితే అందరు పాటిస్తారు. ఓన్లీ నెసెసిటీ అంటే వాళ్ళు ఇప్పుడు ఉపవాసం ఉంటే వాళ్ళకి టాబ్లెట్స్ వేయకపోతే నడవదు అనే వ్యక్తులకే ఈ యొక్క కొంచెం ఎగ్జెప్షన్ అనేది ఉంటుంది. ఓకే ఓకే. నిజంగా ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఆర్టీవీ దాదాపు ఉదయం నుండి ఇక్కడ మొత్తం వాతావరణం మొత్తం పరిశీలిస్తున్న సందర్భంగా యూనిటీ ఒక సిస్టమేటిక్ ప్రతి ఒక్కటి కూడా క్రమశిక్షణ ఎలా ఉండాలనేది కూడా రంజాన్ మాసంలో తెలుస్తుంది. నీతి నియమావళి ఎలా ఉండాలనేది కూడా ఈ రోజు తెలుస్తుంది. దాన గుణాలు ఎలా ఉండాలనేది కూడా ఈ రంజాన్ మాసం అంతా తెలుస్తుంది. కాబట్టి ఒక ఇది పవిత్ర రంజాన్ మాసాన్ని కూడా చాలా గొప్పగా సంతోషంగా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. రంజాన్ మాసానికి సంబంధించి ఇక్కడ జనగామ జిల్లా ఈద్గా వద్దకు అన్ని పార్టీలు అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తో పాటు ప్రతి ఒక్క పార్టీ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈద్ ముబారక్ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఒక ప్రత్యేక ఆకర్షణగా టీడీపీని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా ఘనంగా జరుపుకున్నారు జనగామ జిల్లా వ్యాప్తంగా. మళ్ళీ ఒక జవసత్వాలు నిలిచినటువంటి విధానం అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ మనం వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తుంది? ఇక మీరు కూడా అందరూ రంజాన్ మాసం సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలపడానికి వచ్చారు. ఈ మాసాన్ని ఈ వాతావరణం చూసి ఏమనిపిస్తుంది? ముఖ్యంగా ఈరోజు రంజాన్ మాసం అంటే రంజాన్ పండుగ సందర్భంగా గత తెలుగుదేశం పార్టీ 82 నుంచి కూడా మేము ముస్లిం సోదరులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన అందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడికి వచ్చి శుభాకాంక్షలు ప్రతిసారి చెప్తుంటాం. అలాగే ఇక్కడ ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ వివిధ దేశాల్లో ఉన్న అందరికీ కూడా ముస్లిం సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కూడా మేము వచ్చినాం, చాలామంది మిత్రులు సోదరులు ముస్లిం అనే సోదరులు అందరూ కూడా మమ్మల్ని ఆదరించి మేము ఇచ్చేటువంటి ఏదైతే విషెస్ ఉందో దాన్ని స్వీకరించి మాకు వాళ్ళు సంతోషంగా చాలామంది కూడా అన్న తెలుగుదేశం పార్టీ అంటే మాకు కూడా చాలా సంతోషం అని చెప్పుకుంటూ మా దగ్గరికి జెండాను చూసి మా కండవం చూసి మిత్రులందరూ కూడా వచ్చి మేము తెలుగుదేశం అని చెప్పుకుంటూ వచ్చి విషయం తీసుకొని పోయినటువంటి సందర్భం. కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా మైనారిటీ వాళ్ళందరికీ కూడా మేము తెలుగుదేశం పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకే, మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం అంతా చూస్తుంటే? ఈ రోజు రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ మరి ముస్లిం సోదరుల దాంట్లో కూడా బీద సాదా అనుకుంటా అందరూ ప్రత్యేకంగా ఈ యొక్క పండుగకు అందరూ హాజరై సంతోషం వ్యక్తం చేయడం వల్ల మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా వారికి అభినందనలు కృతజ్ఞత తెలిపాము. మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనగామ నియోజకవర్గంలో కాకుండా జనగామ జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో మా మైనార్టీ సోదరులు అందరూ కూడా ముందుకొచ్చి మాకు అభినందన తెలియజేస్తున్నారు. కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు అన్ని జిల్లాలలో అన్ని రాష్ట్రాలలో పెద్ద ఎత్తున రంజాన్ పండుగలు జరుపుకుంటున్నాయి. కాబట్టి మన జనగామ జిల్లాలో సంతోషంతో నడుపుకున్నందుకు వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓకే, ఇప్పటి వరకు టీడీపీ తోటి అనుబంధం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మళ్ళీ ఇక ఒక కొత్త వాతావరణం అయితే కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా 1982 నుండి కూడా అనుబంధం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ కలుస్తున్నారు. టీడీపీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ వ్యక్తులు కూడా ఇక్కడ వచ్చి ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నటువంటి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. జనగామ ఈద్గా నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.